అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 94 విందాం. నెమలి కన్నుతో మరోసారి ఆమె ఛేదనమైన వీపు భాగాన్ని స్పృశిస్తూ, ఈ సడన్ సర్ప్రైజ్కి కారణం అన్నాడు చిన్నగా దేవ్. దానికి ఆమె ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండేసరికి చేతిలో ఉన్న నెమలి కన్నును పక్కకు పడేసి వేలితో ఆమె వీపు మీద బొమ్మని గీస్తూ అందంగా తెల్లగా మృదువుగా ఉన్న వీపు మీద చిన్నగా ముద్దు పెట్టాడు. అంతే, ఒక్కసారిగా శరీరమంతా లక్షాల జుళ్ళు రేగడంతో మత్తుగా చిన్నగా మూలిగిందామె దేవ్ అంటూ. ఆమె మత్తుగా మూలుగుతుంటే దేవ్ ఆమె తమకాన్ని పెంచుతూ వీపుపై పరుచుకుని ఉన్న ఆమె నల్లటి గుర్రలను చేత్తో పక్కకి తీస్తూ వీపు మీద ముద్దుల వర్షం కురిపిస్తూ మెడ వరకు వెళ్ళాడు. అతని పెదవుల తాకిడికి ఆమె పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. తమకంగా దేవ్ అంటూ మూలుగుతూనే ఉందామె. ఒక చేత్తో ఆమె జబ్బను పట్టుకుని దగ్గరికి లాక్కుని మెడ మీద ముద్దులు పెడుతూ ఇంకో చేత్తో బ్లౌజ్ థ్రెడ్ పట్టుకుని లాగాడు. వెంటనే ఆమె దేవుని వెనక్కి తోస్తూ అప్పుడే కాదు అన్నట్టు కళ్ళతో వారించింది. మరిప్పుడు అన్నట్టు చూశాడు దేవ్. చెప్తాను అన్నట్టుగా బెడ్ మీద నుండి లేచి ఆల్రెడీ మిర్రర్ పక్కన రెడీగా దాచుంచుకున్న కేక్ని బయటికి తీసి దేవ్ ముందు పెడుతూ హ్యాపీ బర్త్డే దేవ్ అంది ప్రేమగా దేవ్ వైపు చూస్తూ. ఆమె తన ముందు లవ్ సింబల్లో ఉన్న రెడ్ వెల్వెట్ కేక్ని చూస్తూ వాచ్ వైపు చూసి సమయం 12 అవుతుంటే తన పుట్టినరోజును గుర్తు తెచ్చుకున్న దేవ్ తన ముందున్నామెను గట్టిగా హత్తుకుని థ్యాంక్ యూ సమీరా అన్నాడు ప్రేమగా. తన్ను హత్తుకున్న దేవ్ చెవిలో లవ్ యూ దేవ్ అని చిన్నగా చెప్పింది సమీర. దేవ్ అన్న పిలుపును సమీర నోటి నుండి కొత్తగా వినడం వల్ల ఆమె వైపు చూస్తూ ఇదేంటి కొత్తగా దేవ్ అనే పిలుపు అని అడిగాడు. ఏం బాలేదా అంది అతని వైపు చూస్తూ. చాలా బాగుంది, నువ్వు ఇకపై నన్ను ఇలానే పిలువు అన్నాడు ఆమె పెదవులను అందుకుంటూ. తన పెదవులను అందుకోబోతున్న దేవుని దూరంగా తోస్తూ ముందు కేక్ కటింగ్ అంది నవ్వుతూ. అంటూ కేక్ని కట్ చేసి ఒక పీస్ తీసి సమీరకు తినిపించాడు దేవ్. సమీర కూడా నవ్వుతూ ఇంకో పీసుని తీసుకుని దేవ్ నోటికి అందించి చేతికంటుకున్న క్రీమ్ని అతని బుగ్గలకు పెదవులకి రాస్తోంది. నో సమీరా అంటూ సమీర చేతిని పట్టాపాడు దేవ్. ఇంకా ఆమె తన ముఖమంతా కేక్ రాస్తుంటే సమీర నవ్వుతూ దేవ్ ముఖం వైపు చూసి 2 అడుగులు ముందుకు వేసి అతని చొక్కాను పట్టుకుని మీదకు లాక్కుని అతని చెంపల కంటిన క్రీమ్ని పెదవులతో అందుకుని అంతటితో ఆగకుండా అతని పెదవులకున్న క్రీమ్ని కూడా తన పెదవులతో అందుకుంటూ మోహావేశంలో దేవు పెదవులను చిన్నగా కొరికింది. సమీర చేసిన పనికి ఆశ్చర్యపోయిన దేవ్ వాట్ ఆర్ యూ డూయింగ్, ఇట్స్ హర్టింగ్ మీ అన్నాడు సమీరను వెనక్కు తోస్తూ. అబ్బచ్చా, మీరు మాత్రం హర్ట్ చేయొచ్చా, మేం చేయకూడదా అంది కవ్వింపుగా నవ్వుతూ సమీర. ఆమెలా కవ్వింపుగా నవ్వుతుంటే ఆమె వైపే చూస్తున్నాడు దేవ్. తెల్లని మేనిఛాయ మీద బ్లాక్ కలర్ శారీ విత్ స్లీవ్లెస్ బ్లౌజ్లో సమీర నిజంగా చాలా అందంగా ఉంది. దానికి తోడు కళ్ళకి ఒత్తుగా కాజల్, పెదవులకు దట్టంగా పింక్ కలర్ లిప్స్టిక్ వేసుకుని మరింత అందంతో మతిపోగొడుతోందామె. దేవి తన్ని రెప్పవేయడం మాని అలానే చూస్తుంటే బయట నడుం చుట్టూ తిప్పి నడుం మడతల్లోకి తోపుకొని భుజాల మీద పడుతున్న హెయిర్ని వెనక్కి తీసి ఏమైంది అలా నన్నే చూస్తున్నారు, నేను ఈరోజు బాలేనా అంది అదోలా చూస్తూ. ఈరోజు నీ అందం నాకు మతిపోగొడుతోంది అన్నాడు ఆమెను కౌగిల్లో బంధించి. తన కౌగిల్లో గువ్వపిట్టలా ఒదిగిపోయిన ఆమె చెంపలపై పెదవులతో రాస్తూ నువ్విలా కూడా మేకప్ అవుతావా అని అడిగాడు చిన్నగా. మీకోసం ఇలా రెడీ అవ్వాలనిపించింది, అందుకే అయ్యాను అంది ఆమె కూడా చిన్నగా. నువ్వు ఇలా చాలా బాగున్నావు, ముఖ్యంగా ఈ చీరలో కనిపిస్తున్న నీ అందాలు ఇంకా బాగున్నాయంటూ ఆమె మెడవంపులో ముద్దులు పెడుతుంటే ఫ్రెష్ అయ్యి రండి దేవ్ అంది అతని కౌగిలి నుండి దూరంగా జరుగుతూ. ఒకేసారి ఫ్రెష్ అవుతాను అన్నాడు బెడ్ వైపు చూపిస్తూ. ముందు ఫ్రెష్ అయ్యి రండి, తర్వాతే అంది సిగ్గుపడుతూ దేవు నుండి జరుగుతూ. సరే నీ ఇష్టం అంటూ దేవు వాష్రూమ్ వైపు కదిలాడు. కొద్దిసేపటికి తెల్లటి బాత్రోబ్ చుట్టుకుని
వాష్రూమ్ నుంచి బయటకొచ్చాడు దేవ్. బయటకొచ్చిన దేవ్ గదంతా చీకటిగా ఉండడంతో చుట్టూ చూస్తున్నాడు. అంతలో క్యాండిల్ వెలిగిన వెలుగుకి అటు తిరిగి చూశాడు. నేల మీద చిన్న సైజు బల్లుండి దాని చుట్టూ క్యాండిల్స్, మధ్యలో డిన్నర్ ఐటమ్స్ అమర్చబడి ఉన్నాయి. అటువైపే సమరమాశ్చర్యాలతో చూస్తూ అటుగా అడుగులు వేశాడు దేవ్. దేవ్ అడుగుల చొప్పుడికి వెనక్కి తిరిగి చూసింది సమీర. నైస్ అరేంజ్మెంట్స్ అన్నాడు దేవ్ ఆమె పక్కన నేల మీద పరిచిన పువ్వుల మీద కూర్చుంటూ. బాగుంది కదా అంది సమీర ప్లేట్ సర్దుతూ. చాలా బాగుంది అంటూ సమీరను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు దేవ్. ఒళ్ళో కూర్చున్న సమీర దేవ్ హెయిర్ని సరిచేస్తూ, ఇప్పుడు మీరు కూడా బాగున్నారు అంది నవ్వుతూ. నవ్వుతున్నప్పుడు ఆమె పెదవులకు వేసుకున్న లిప్స్టిక్ మెరుస్తూ ఉండడంతో ఆ మెరుపులను అందుకోవాలనుకున్నాడు దేవ్. కానీ సమీర అతని ఛాతి మీద చేతులు వేసి వెనక్కి తోస్తూ, ఆకలిగా ఉంది శ్రీవారు అంది కోముగా. ఆమెలా అడుగుతుంటే చిన్నపిల్లలా క్యూట్గా అనిపించింది. అందుకే సరే ముందు సాపాటు తర్వాత రసపట్టు అన్నాడు కన్ను కొడుతూ. ఆ మాటకి సమీర సిగ్గుపడుతూ టేబుల్ మీద ఉన్న ఒక్కో ఐటెం ప్లేట్లో వడ్డిస్తోంది. సమీర వడ్డించడం పూర్తి చేశాక దేవ్ ఆ ప్లేట్ని అందుకొని మొదటి ముద్ద సమీర నోటికి అందించాడు. కానీ సమీర ఆ ముద్ద దేవు నోటికి అందిస్తూ, హ్యాపీ బర్త్డే శ్రీవారు అంది నవ్వుతూ. దేవ్ చిన్నగా నవ్వి ఇంకో ముద్ద తీసి సమీర నోటికి అందించాడు. కానీ సమీర ఆ ముద్ద అందుకోకుండా, ముద్దతో పాటు ముద్దు కూడా ఇస్తే అందుకుంటాను అంది బుగ్గన అతనికి అందిస్తూ. దేవ్ ఆమె చేస్తున్న ప్రతి పనిని ఇష్టంగా గమనిస్తూనే ఆమె చెప్పినట్టే చేస్తున్నాడు. ఒక్కో ముద్దకి ముద్దు జోడించి ముద్దలు తినిపిస్తున్నాడు దేవ్. సమీర కూడా దేవ్ నోటికి ప్రేమగా ముద్దలు అందిస్తోంది. ఇద్దరు డిన్నర్ చేయడం పూర్తి చేశాక చేతులు కడుక్కున్న సమీర డిజర్ట్ అంటూ టేబుల్ మీద ఉన్న డిజర్ట్ని అందుకుంటుంటే, నాకు నీ పెదవులే ఈరోజు డిజర్ట్ అంటూ సమీర పెదవులను గాఢంగా అందుకున్నాడు దేవ్. దేవ్ తన పెదవులను గాఢంగా అందుకుంటుంటే సమీర కళ్ళ నుండి నీళ్ళొస్తున్నాయి. అవి ఎందుకనేది ఆమెకు మాత్రమే తెలుసు. దేవిస్తున్న ముద్దును ఫీల్ అవుతూ అతను 6 పలకల ఛాతిపై చేతిని వేసి అతను వెనుగ్గా నేల మీదకు తోస్తూ ఆమె కూడా అతని మీద కొరిగిపోయింది. దేవ్ కొన్ని నిమిషాల వరకు సమీర పెదవులను తన పెదవులతో అలానే బంధించుంచాడు. ఇద్దరికీ శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుండడంతో ఆమె నుండి విడివడి దూరంగా జరిగి పక్కకు పడుకుని ఊపిరి తీసుకుంటున్నాడు దేవ్. సమీర తన ఛాతిపై పడుకుని అలానే కళ్ళు మూసుకుంది. తన ఛాతిపై ఉన్న ఆమె నడుం చుట్టూ చేతులు వేసి పైకి అదుముకుంటూ, చాలా నచ్చింది సర్ప్రైజ్ బర్త్డే పార్టీ అన్నాడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ. అప్పుడే సర్ప్రైజ్ అయిపోలేదు అంటూ అతని నుండి దూరంగా జరిగి కూర్చుని అతని వైపే చూస్తోంది సమీర. ఇంకా ఉన్నాయా సర్ప్రైజ్లు అన్నాడు తల కింద చేతులు వేసుకుని కాలు మీద కాలు వేసుకుని పడుకుని ఆమె వైపే చూస్తూ. అంటూ చిన్నగా తన ఎద మీదున్న పైటను పక్కకు తొలగించింది సమీర. అటుగా చూసిన దేవ్ నిజంగా సర్ప్రైజ్ అయ్యాడు. కారణం ఆమె ఎద మీద ఎడమ భాగంలో దేవ్ అనే టాటూ. ఆ టాటూని చూస్తూనే లేచి కూర్చున్న దేవ్, ఎందుకిలా అన్నాడు. ఎందుకంటే మీరు నా వద్ద లేనప్పుడు నా వద్దే ఉన్నట్టు ఫీల్ అవ్వడానికి అంది మనసులో ఉన్న బాధను కళ్ళల్లో కనిపించకుండా నవ్వేస్తూ. కానీ నేనెప్పుడు నీ వద్దే కదా ఉంటాను అన్నాడు టాటూ వల్ల ఆమెకు నొప్పి వచ్చిందేమో అన్న ఆలోచనతో. మీరెప్పుడు నా పక్కనే ఉండరుగా అంటూ వాలు కళ్ళతో అతని వైపు చూస్తూ, ఇలా అప్పుడప్పుడు క్యాంప్లకు వస్తూ ఉంటారుగా అంది పేలగా. నేను ఇలా వచ్చినా నువ్వు వచ్చేస్తావుగా నన్ను విడిచుండలేక అన్నాడు ఆమె దగ్గరకు తీసుకుంటూ. సమీర ఎదపై టాటూ ఉన్న ప్లేస్లో చిన్నగా ముద్దు పెట్టుకుని, థ్యాంక్ యూరా నా బర్త్డే ఇంత స్పెషల్గా ప్లాన్ చేసినందుకు, ఇంకా ఇన్ని సర్ప్రైజులు ఇచ్చినందుకు అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ఆమె కళ్ళల్లో ఇంకా ఏదో చెప్పాలనే భావన కదలాడుతూ ఉండడం గమనించిన దేవ్, నాతో ఇంకేమైనా చెప్పాలా అన్నాడు అనుమానంగా చూస్తూ. దానికి సమీర అవును కాదు అని అటు ఇటు తల ఊపుతుంటే ఆమె వైపే విచిత్రంగా చూస్తున్నాడు దేవ్. దేవ్ కళ్ళలోకి చూస్తూ ఆమె చెప్పాలనుకుంది చెప్పలేక కళ్ళు మూసుకుని దేవ్ చేతిని తీసుకుని తన పొట్ట మీద ఉంచిందామె. ముందు దేవ్కి తను ఏం చెప్పాలనుకుంటుందో అర్థం కాకపోయినా
అర్థమైన మరుక్షణం ఆనందం, సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ ఆమె వైపే ఆర్తిగా చూస్తున్నాడు అతను. దేవుకు తను చెప్పింది అర్థమైందా లేదా అని సమీర చిన్నగా కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. సమీర కళ్ళు తెరిచిన మరుక్షణం దేవు కళ్ళు మూసుకుని ఆమె పెదవులను అందుకున్నాడు ప్రేమగా. దేవు ముద్దులో కోరిక లేదు, ఒక్క ప్రేమ తప్ప. 2 నిమిషాల ముద్దనంతరం సమీరకు దూరంగా జరిగి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఈజ్ ఇట్ రియల్ అని అడిగాడు. అంది సిగ్గుపడుతూ సమీర. వెంటనే ఆమెను గుండెలో హత్తుకుని లవ్ యూ సో మచ్. ఇలాంటి సర్ప్రైజ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. ఇక నుండి ఒక్క క్షణం కూడా నేను విడిచుండను. నువ్వు నాదానివి, నాకు మాత్రమే సొంతమైన దానివి. లవ్ యూ సో మచ్ అంటూ ఆమెను అతని ప్రేమలో ముంచేస్తున్నాడు. ఇదే తను కోరుకుంది. ఒక భార్యగా తన భర్తకి తను తండ్రి అవ్వబోతున్నాడని చెప్పి అతని కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని చూడాలనుకుంది, చూసింది. అందుకే ఇప్పటికిది చాలనుకుని చిన్నగా నిట్టూర్చి దేవుకి దూరంగా జరిగి దేవ్ ఆర్ యూ హ్యాపీ అంది చిన్నగా అడుగుతావేంట్రా? ఐఎమ్ సో హ్యాపీ. మన మధ్యలోకి బుల్లి ప్రిన్సెస్ రాబోతోంది. ఐఎమ్ ఎక్సైటెడ్ అన్నాడు మనసులోని ఆనందాన్ని ముఖంలో చూపిస్తూ. అతను మెరుస్తున్న కళ్ళు, ఆనందంగా ఉన్న ముఖాన్ని చూస్తూ సారీ దేవ్, నీకు ఈ ఆనందాన్ని మాత్రమే ఇవ్వగలను అనుకుంటూ అతని ఛాతి మీద తల అందించింది. తన గుండెల్లో ఒదిగిపోయిన సమీర తలను పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ ఇంతటి హ్యాపీనెస్ నాకు ఇచ్చావుగా, నీకేం కావాలో కోరుకో, అది నేను నీకిస్తాను అన్నాడు ప్రేమగా చూస్తూ. నేనేమడిగినా ఇస్తావా అంది అతని కళ్ళలోకి చూస్తూ. నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న దేన్ని అడిగినా సరే తెచ్చి నీ కాళ్ళ ముందు ఉంచుతాను అన్నాడు ఆత్రోక్తిగా. ఆ మాటకి సమీర అతని కళ్ళలోకి చూస్తూ ఒక్క రాత్రి, జీవితంలో మర్చిపోలేని ఒక్క రాత్రి కావాలి. నువ్వు నేను మాత్రమే గుర్తుపెట్టుకునే రాత్రి కావాలి. ఎప్పటికీ ఎన్నటికీ దూరం కాని ప్రేమనిచ్చే రాత్రి కావాలి. నన్ను పూర్తిగా నీలో కలిపేసుకొని నువ్వు పూర్తిగా నాలో కరిగిపోయి మళ్ళీ ఇంకో రాత్రి వద్దనుకునేంతగా ఉండే రాత్రి కావాలంటూ అతను గాఢంగా హత్తుకుందామే. ఆమె మనసులోని కోరిక విన్న దేవ్ చిన్నగా నవ్వుకుని ఒక్కసారిగా ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని బెడ్ వైపు కదిలాడు. బెడ్ మీదకి ఆమెను చేర్చి ఆమె మీదకి తాను చేరి ఆమె అణువణువును పెదవులతో పలకరిస్తూ రవి చూడని అందాలను చూస్తూ ఆమెను తన కౌగిల్లో బంధిస్తూ మధురమైన కలయిక తెరతీస్తూ ఆమె అమాంతం చుట్టేసుకున్నాడు. ఇద్దరి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఆ గది నిండిపోతోంది. అతను మన్మధుళ్లా రెచ్చిపోతుంటే ఆమె రతీదేవిలా అతని సహాయం చేస్తోంది. ఒకరినొకరు ఓడించుకుంటూ ఒకరిపై ఒకరు పంతాలు వేసుకుంటూ శరీరాలే ఆయుధాలుగా అలుపెరగని యుద్ధం చేస్తూ చివరికిద్దరూ గెలిచి అలసి సొలసి ఆదమర్చి నిద్రపోయారు. కొద్ది సమయం తర్వాత ఏదో గుర్తొచ్చి మెలకువలోకి వచ్చిన సమీర కళ్ళు తెరి చుట్టూ చూసింది. దేవతని ఎదపై సేద తీరుతుండడం కనిపించేసరికి చిన్నగా నవ్వుకుని అతని తల్లోకి వేళ్లను చొప్పించి అతని జుట్టుతో ఆడుకుంటూ లవ్ యూ దేవ్, నిన్ను వదిలి నేను వెళ్ళలేను, కానీ వెళ్ళాలి. అలాంటి పరిస్థితి వచ్చింది నాకు నువ్వు కావాలి దేవ్, ఇంకా ఇంకా కావాలంటూ అతన్ని కాస్త పైకి తెచ్చుకొని అతని పెదవులను నెమ్మదిగా అందుకుంది. ఆమె ముద్దుకు నిద్ర లేచిన దేవ్ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆమెను గట్టిగా హత్తుకుని ఏమైంది, మళ్ళీ కావాలా అన్నాడు కొంటెగా చూస్తూ. కావాలంటే ఇస్తారా అంది ఆమె కూడా అంతే చిలిపిగా చూస్తూ. ఆ మాటకి సమీర వైపు చూస్తూ అరనవ్వు నవ్వుతూ నీకు ఈరోజు ఏమైంది అన్నాడు ఆమె చెక్కిల్ని మీటుతూ. తెలీదు, కానీ నాకు నువ్వు కావాలనిపిస్తోంది. ఎంతగా అంటే నేను నువ్వు వేరు కాదనిపించేంతలా అంటూ అతని గాఢంగా అల్లుకుపోయింది సమీర. భార్య రెచ్చగొడుతుంటే రెచ్చిపోని భర్తుండడుగా, అందులోనూ మదన సామ్రాజ్యానికి ఏకైక రాణిలా ఉన్న ఆమె రెచ్చగొడుతుంటే తను మాత్రం ఎలా ఆగగలుగుతాడు? అందుకే మరోసారి ఆమెను తన దాని చేసుకున్నాడు. కొద్ది సమయం తర్వాత ఆమె నుండి దూరంగా జరిగి ఆమె పొట్టపై పెదవులు లాంచి ముద్దు పెట్టుకుంటూ మీ మమ్మీకి రోజు ఏదో జరిగింది. ఎప్పుడూ నేను వేడుకుంటే కానీ నా ముచ్చట తీర్చని మీ మమ్మీ ఈరోజు నన్ను కావాలని కోరుకుంటోంది అన్నాడు. దానికి దేవ్ వీపు మీద చిన్నగా తడుతూ మీకు అసలు బుద్ధుందా, బేబీతో ఏం మాట్లాడాలో కూడా తెలియదా అంది చిన్నగా కసురుకుంటూ.
ఓ సారీ అంటూ చేత్తో చెవిని పట్టుకుని సమీరకు సారీ చెప్పి మళ్ళీ పొట్ట మీద ముద్దు పెట్టుకుని, ఇందాక చెప్పినవన్నీ మర్చిపో, ఇప్పుడు చెప్పింది మాత్రమే గుర్తుపెట్టుకో. నువ్వు త్వరగా మీ మమ్మీ పొట్ట నుండి బయటకు వచ్చేస్తే నువ్వు, నేను, మీ బుల్లి అన్నగాడు అందరూ కలిసి ఎంచక్కా ఆడుకుందాం, సరేనా అన్నాడు ప్రేమగా. అతని మాటలు వింటూ అతని వైపు చూస్తున్న సమీర చిన్నగా నవ్వుకుని, అలాగే ముందొచ్చి పడుకోండి, నాకు నిద్ర వస్తోంది అంటూ దేవుని పైకి లాక్కుని అతని గుండెల మీద తలపెట్టుకుని కళ్ళు మూసుకుని నిద్రపోయింది. ఇప్పటి వరకు కావాలి కావాలంటూ నన్ను రెచ్చగొట్టి ఇప్పుడు ఏమీ ఎరుగని బుజ్జిపాపేలా నిద్రపోతోందని తన మనసులో అనుకుని పడుకున్న ఆమె నుదుటిని చిన్నగా ముద్దు పెట్టుకుని తను కూడా నిద్రపోయాడు దేవ్. ఉదయం త్వరగా నిద్రలేచిన దేవ్ మీటింగ్కి టైం అవుతుంటే త్వరగా స్నానం చేసొచ్చి రెడీ అయి ముద్దుగా బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న సమీరాను చూసి ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని ఆమెకు దుప్పటిని సరిగ్గా కప్పి, హాయిగా పడుకో, నేను త్వరగా వచ్చేస్తాను, రాగానే మళ్ళీ బోలెడు విషయాలు మాట్లాడుకుని నిన్నట్లానే మళ్ళీ ఎంజాయ్ చేద్దామని చెప్పి చిన్నగా నవ్వుకుని దుప్పటి మీదే ఆమె పొట్ట మీద ముద్దు పెట్టుకుని బాయ్ ప్రిన్సెస్ అనుకున్నాడు తన మనసులో. రూమ్ డోర్ లాక్ చేసి కింద రిసెప్షన్లో నా రూమ్లోకి ఎవరు వెళ్ళొద్దు, డోంట్ డిస్టర్బ్ హెర్ అని చెప్పి తన కోసం ఎదురు చూస్తున్న కారులోకి ఎక్కి కూర్చున్నాడు. కరెక్ట్గా అరగంట తర్వాత మీటింగ్ జరిగే పెద్ద హోటల్ ముందు కారు ఆగింది. ఆగిన కారు నుండి కిందకి దిగి కోట్ సరిచేసుకుని హుందాగా లోనికి నడిచాడు దేవ్. అప్పటికే మీటింగ్ కోసం అందరూ వచ్చుండడంతో తను కూడా వాళ్లతో జాయిన్ అయ్యాడు. మీటింగ్ మధ్యాహ్నం అయినా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. లంచ్ బ్రేక్లో సమీర్ లేచుంటుందా అనుకుని ఆమెకు ఫోన్ చేశాడు. కానీ అటు నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఇంకా నిద్రపోతుందేమో అనుకుని రాత్రి తమ మధ్య జరిగిన ప్రతి సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుని చిన్నగా నవ్వుకుని, సో స్వీట్ సమీరా, లవ్ యూరా, ఐ మిస్ యూ అనుకున్నాడు తన మనసులో దేవ్. అసలు ఏం జరుగుతోంది? సమీర ఏం చేయాలనుకుంటోంది? ఎందుకు తన మనసులో అలా ఆలోచిస్తోంది? మరి ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.